హలో సార్, మీ వాల్యుబుల్ 1 minute కావాలి సార్. హూ ఇస్ దిస్? నా పేరు సుబ్బారావు సార్. ఇది మీ కూతురికి సంబంధించిన మ్యాటర్ సార్. మంచి మూడ్లో ఉన్నప్పుడు తీసిన MMS క్లిప్ సార్. ఇంటర్నెట్లో పెడితే క్షణాల్లో ప్రపంచానికి అర్పిత అందాలన్నీ అర్పితమైపోతాయి సార్. ఇంతకీ నన్ను ఇప్పుడు ఏం చేయమంటావు? మీ ఇంట్లో మీతో ఇప్పుడే కలవాలి సార్. తీసుకో. కూతురు విషయంలో బార్గెనింగ్ ఏంటి సార్? Hi Dad. You know what? Vikram uncle's son, he's amazing. నిన్న పార్టీలో he really మీకు ఫ్రీడమ్ ఇస్తే రాత్రి పగలు పబ్లు పార్టీలు అని తిరిగి ఇలాంటి బేవర్స్ గాళ్ళ ముందు తలదించుకుని మాట్లాడే పరిస్థితి తీసుకొచ్చావు. నువ్వు చెప్పింది కరెక్ట్ బాలు. అవును డాడీ, ఈ ప్రపంచంలో నీకందరికన్నా ఎవరిష్టమని అడిగితే మీరే అన్నాను. నీ గురించి చెడుగా చెప్తే నమ్ముతాడా అని అడిగితే నోవే అన్నాను. కానీ నన్ను తప్ప ప్రతి ఒక్కరిని నమ్ముతావని నాకు ఈ క్షణమే తెలిసింది. ఊరంతా పిలిచి నా 5th బర్త్డే గ్రాండ్గా చేసావు. ఆ సీడీలు ఇవి. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. ఎవడో కోన్కిస్క గొట్టంగాడు మీరు కనిపించిన కూతురు గురించి ఏదో వాగితే ఒక్క క్షణం, కనీసం ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నమ్మేశారు. లాగిపెట్టి మరీ ఒకటిచ్చారు. అంతే సార్, మీ పెంపకం మీద మీకు నమ్మకం లేదు, మీ రక్తం మీద మీకు నమ్మకం లేదు. అలాంటిది ఏదో కుక్క చందన గురించి ఒక మాట అంటే మీరు నమ్మడంలో నిజంగా ఆశ్చర్యం లేదు సార్. మీరు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మీకొచ్చిన కష్టం నష్టం ఏం లేదు సార్. కానీ నష్టపోయేది మీ కొడుకు అర్జున్. నిజం సార్, చందన లాంటి అమ్మాయి కోటికి ఒక్కరుండటం కూడా కష్టం సార్. బాయ్ సార్. నేను బాబు యాదమ్మనే, సరిగ్గా చూడు బాబు. అయ్యో అరమాకు బాబు, అరమాకు. జేస్కమ్మకి తెలిసిపోతుంది. యాదమ్మ యాదమ్మ షుడు ఏడు వేరు యాదమ్మ. ఓ యమ్మో ఈ అమ్మ వచ్చేస్తోంది. ఓకే ఆగు. Oh my God, how sweet, cute little dog you are. Come to me, Muji. Come. రియల్లీ ఐఎమ్ వెరీ సారీ. నా కూతుర్ని కూడా నమ్మలేని స్థితిలో ఉన్నానని తెలిసింది. చందన విషయంలో ఐఎమ్ రియల్లీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. చందన లాంటి మంచి అమ్మాయిని మిస్ చేయడం మాకు అసలు ఇష్టం లేదు. మీకు ముఖ్యంగా చందనాకి అభ్యంతరం లేకపోతే. అలాంటిదేం లేదమ్మా, జరిగిందేదో మన మంచిగా జరిగింది. మా చందన కూడా ఎవరెలాంటి వారో తెలిసింది. స్నేహం బంధుత్వంగా మారుతుందంటే మాకు మాత్రం అంతకన్నా ఏం కావాలి? ఒక్క మాట చందనతో కూడా చెప్పి. సరే వెళ్ళొస్తానరా. మంచిదిరా. హాయ్ అంకుల్. హలో ఆంటీ. రా మహేష్. ఎక్స్క్యూజ్ మీ. నిన్న కాక మొన్న కలిసినట్టుంది స్కూల్ యూనిఫామ్ లో. ఇంతలో ఇది. మరి ఇంకేమవుతుంది? డైలీ జపానే. జపానా? జపాన్ అంటే ఏంటి? సో హౌస్ మామ్ అండ్ డాడ్? దే ఆర్ ఫైన్. నందు, జపాన్ అంటే ఏంటో చెప్పు. మొబైల్ ఇవ్వండి. సి ఓ రొమాంటిక్. టెలిఫోన్ ప్లస్ ఒక కాల్ చేసుకోవచ్చా? థ్యాంక్ యూ యాదమ్మా. సూపర్ డిజైన్. థ్యాంక్ యూ. బూస్ట్ బెస్ట్. అసలు నీకు శ్రీకి ప్రాబ్లం ఏంటి? ఎందుకు వాడితో మాట్లాడడం లేదు? దాని గురించి మర్చిపో. దేని గురించి మర్చిపోవాలి అంటే అసలు నీ ఉద్దేశం ఏంటే? మన ఫ్రెండ్షిప్ ని మర్చిపోవాలా? అది కాదు చందన,
శ్రీ ఈజ్ అ కూల్ గాయ్. నా మాట విను. ఎనఫ్. చందు, ఐ థింక్ ఇట్స్ ప్యూర్ మిస్అండర్స్టాండింగ్. అవునరా చందు, నా కోసం ఒక్కసారి. గాడ్ డామ్ ఇట్, ఎన్నిసార్లు చెప్పినా మీరు అర్థం చేసుకోరా? ఇప్పుడు చాలా క్లియర్గా చెప్తున్నా, మళ్ళీ మీరెవరైనా ఆ టాపిక్ మాట్లాడాలనుకుంటే ప్లీజ్ గెట్ లాస్ట్. Chandu, don't be so stubborn. We all make mistakes. We are only human. చందు, హైదరాబాద్లో ఈవ్ టీజింగ్ ఎక్కువ. అమ్మాయి కనిపిస్తే చాలు ఏడిపిస్తారట. నువ్వు ధైర్యంగా ఉన్నట్టు నటించాలి, అర్థమైందా? మమ్మీ చెప్పింది నిజమే, ఎవరు నన్నే ఫాలో అవుతున్నాడు. స్కూల్ వచ్చేసాను. వస్తున్నా ఉండు. అయ్యో, క్లాస్లో కూడా వచ్చేసాడు. హాయ్ రా. వైశాలి మేడం వస్తుంది రే. Good morning, children. Please sit down. థ్యాంక్ యూ మ్యామ్. Very good work done on English essay on your favorite topic. ముఖ్యంగా మహేష్ తను చూస్ చేసుకున్న టాపిక్ ద కౌ. మహేష్, ప్లీజ్ కమ్ హియర్. ఏం ఆపర్చునిటీ రా మహేష్. ఈ దెబ్బతో ఫర్సానా ఫ్లాట్ అయిపోవాలి. I will read the essay out for you. Stay here. Here it goes. He is the cow. The cow is a successful animal. And because he is female, he gives milks. ఎందుకు నవ్వుతున్నారు వీళ్ళంతా? But he will do so when he got a child. He has got 4 legs together. 2 are forward and 2 are afterwards. Milk comes from 4 taps attached to his basement. Within brackets, horses don't have such attachments. Thanks for enlightening us, Mahesh. His other motion is used for making pidakas. Papa Mahesh. This is the Indian cow. ఫర్సానా కూడా నవ్వేస్తుంది. డబ్బులునే 50 ఉన్నాయి. వెళ్ళి సీనియర్ బయట తీసురా. Sri. ఓకే ఓకే. హాయ్, ఐఎమ్ శ్రీ. వీఆర్ ఫ్రెండ్స్ నౌ.
ఓకే 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 ఓకే. సుహాసిని స్వరూప్ క్యూట్ కపుల్ ఇదే యూనివర్సిటీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. బోర్న్ ఇన్ రిచ్ ఫ్యామిలీస్, ప్రేమించుకున్నారు, పైగా సేమ్ కాస్ట్. యాజ్ యూజువల్ ఏ రీజన్ లేకపోయినా పేరెంట్స్ ఒప్పుకోలేదు. అయితేనే బయటకొచ్చారు, పెళ్లి చేసుకున్నారు, ఇక్కడే క్యాంటీన్ పెట్టారు, హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. బోత్ ఆర్ రియల్ జెమ్స్. నాన్నగారు చెప్పిన దాని గురించి ఆలోచించావా? టీ, కాఫీ, కూల్ డ్రింక్ అవి తప్పితే ఇవ్వడానికి మీ దగ్గర ఏముంది? నా మాట విని చిన్ని, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. మీ నాన్నగారు చెప్పినట్టు చేస్తే నిన్ను అమెరికా పంపి సడన్ గా మీ డాడీ మా డాడీని వదిలేసి ఇంటికి వచ్చేయమంటే నువ్వు వెళ్ళిపోతావా? అసలు సెన్స్ ఉండే మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన ఈ పనికి ఏదో ఒక రోజున ఎందుకు ఇలా చేశానా అని వెక్కి వెక్కి ఏడ్చే రోజు వస్తుంది, గుర్తుంచుకో. అనయ్య, ఎప్పటికైనా మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ కలిసిపోయి హ్యాపీగా ఉండే రోజు వస్తుందా? లైఫ్ అనేది ఇదిగో ఈ పజిల్ క్యూబ్ లాంటిది. దీన్ని సాల్వ్ చేసే ప్రాసెస్లో మనం ఇష్టం వచ్చినట్టు టర్న్లు, ట్విస్ట్లు చేస్తాం, రాంగ్ స్టెప్స్ వేస్తాం. కానీ ఈ పజిల్ సాల్వ్ అయిందనుకో, ఎటువైపు నుంచి చూసినా జీవితం చాలా అందంగా కనిపిస్తుంది. ఇదిగో